రైట్. ఓకే సుధాకర్, ఏంటి మరి కాళేశ్వరం సీక్రెట్స్ తెలంగాణకు కేంద్ర బృందం ఏదో చెప్పినట్టున్నారు కదా, ఎన్డీఆర్ఏ కదా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వస్తుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితిలో కూడా ముందుకు వెళ్ళటమేనా తప్పదని చెప్పారు. నిన్న ఎవరైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్ చాట్లో చాలా జరిగినాయి, అధికారులు కనుక చాలామంది ఇందులో తప్పు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇది విచారణలో కనుక తప్పని తేలితే వదిలేటువంటి ప్రసక్తే లేదని కూడా ఏదో నిన్న చెప్పినట్టున్నారు. మన మోదీ గారితో ఏం మాట్లాడారో నిన్న కేసీఆర్ గారికి విచారణ తప్పదని చెప్పారు. ఏంటిది? చాలా ప్రణాళికబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ముందుకు పోతుంది సార్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం 5 సభ్యులతో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చింది. రాగానే నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీ అయి ప్రస్తుతం వారు మేడిగడ్డకు వెళ్ళారు. మేడిగడ్డలో ఇవాళ రాత్రి బస చేసి రేపు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బరాదులను పరిశీలిస్తారు. మేడిగడ్డలో 7వ బ్లాకులో కుంగిన 19, 20, 21, 22 ఈ 4 పిల్లర్లను పరిశీలిస్తారు. అదేవిధంగా అన్నారంలో పిల్లర్ల కింద నుంచి వస్తున్న నీరు, ఉబికి వస్తున్న నీరు ఎందుకు వస్తుంది అనేది దాన్ని పరిశీలిస్తారు. 3 క్లియర్గా పరిశీలించిన తర్వాత సార్ ఈ బృందం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 26 అంశాలతో కూడిన ఒక నివేదికను అడిగింది సార్. ఇదే 26 అంశాలతో కూడిన నివేదికను గత ప్రభుత్వాన్ని కూడా అడిగింది. అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగితే 22వ తేదీన కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎన్డీఎస్ఏకు ఆయన ఒక లేఖ రాశారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది, వెంటనే మీరు సందర్శించాలి, దీనిపైన నివేదిక కావాలని. అంటే వెంటనే ఎన్డీఎస్ఏ బృందం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మేడిగడ్డను చూసిన తర్వాత గత ప్రభుత్వాన్ని 26 అంశాలతో కూడిన ఒక నివేదిక అడిగితే గత ప్రభుత్వం అసంపూర్తిగా ఒక నివేదికను ఇచ్చింది. ఆ అసంపూర్తిగా నివేదిక ఆ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర 26 అంశాలతో కూడిన నివేదిక ఉన్నదా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఎందుకంటే గత ప్రభుత్వం దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక లేదు, దాని డిజైన్ లేదు, దాని నిర్మాణానికి సంబంధించిన అంశం లేదు, నిర్వహణ లేదు, వర్షాకాలం ముందేం జరిగింది, వర్షాకాలం తర్వాత ఏం జరిగింది అనే అంశాలు ఏం లేవు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం 26 అంశాలతో కూడిన ఒక నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఇస్తుందా లేదా అనేది ఒకటి చూడాల్సి ఉంటుంది. దీంట్లో చాలామంది అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు. అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఉన్న హరీష్ రావు, అదేవిధంగా రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరనే భారీ నీటిపారుదల శాఖ ఉంది. కాబట్టి ఈ ఇద్దరిపైన కూడా విచారణ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి ఎలా ముందుకెళ్తారని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రావుని, వెంకటేశ్వరరావుని ఇద్దరిని కూడా బాధ్యత నుంచి తొలగించారు. ఇద్దరిపైన కూడా వేటు వేశారు. కాబట్టి ముందు ఎన్డీఎస్ఏ ఇచ్చే నివేదిక ఆధారంగా ఇంకా ఎవరెవరిపైన విచారణ ఉంటుంది, ఎవరెవరిని విచారణ పిలుస్తారు ఏందనే తేలాల్సి ఉంటుంది సార్. ఓకే రైట్ సుధాకర్.